ఎండనక వాననక మనమైతే చేస్తూనే ఉంటామండి. కానీ దానికి తగిన ఫలితం దక్కుద్దో లేదో తెలియదు, కానీ ఆశ అయితే మనకైతే పోదండి. కానీ ధైర్యంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలా ధైర్యంగా ముందుకెళ్తామో, లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయాన్ని అయితే వదిలికెళ్ళామండి, అంతే కదా. పొలం అయితే చిన్నప్పుడు చాలా బాగుండిందండి, నిజంగా భలే మొలిచాయి. పొలం అంతా బాగా కర్రలు బాగున్నాయి. కాకపోతే నేను చేసిన చిన్న తప్పు ఏంటంటే వాన రాదనేసి కర్రలు ఎండిపోయాయండి. లేదంటే నేను కూడా కట్టను. కర్రలు బాగా ఎండిపోవడం వల్ల ఇంకా మళ్ళీ ఏమవుతుందో అనేసి నీళ్ళు కట్టేసిన తెల్లారే వాన వచ్చేసింది. ఎంత నీళ్ళు ఎల్లగొట్టినా ఇంకా డైలీ 3 రోజులు 4 రోజులు వెంటనే వాన పడడం వల్ల చాలా వరకు పొలం దెబ్బతినిందండి. లేదంటే మనకి కూడా ఇంకా బాగుండేది. రైతు అనుకున్నట్టు ఆదాయం వస్తే చెప్పిన మాట వినడేమో కదా. నిజంగా బాధేస్తుందండి ఒక్కొక్కసారి అది అనుకుంటే. అనుకున్నట్టు ఫలితాలు వస్తే రైతుకి ఇన్ని కష్టాలు ఎందుకు ఉంటాయి? తను పెట్టిన పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటే రైతు ఇంకొంచెం హుషారుగా వ్యవసాయం చేయాలని ఆశపడతాడు కదా. కానీ తను పెట్టిన పెట్టుబడి ఆయన కూడా ఇక్కడ పొలాల్లో ఏమి రాదండి నిజానికి. కాకపోతే ఇంకా అదే పని కదా, వ్యవసాయం చేసే వాళ్ళు ఇంకే పని చేయడానికి కూడా ఇష్టపడరండి. వ్యవసాయమే చేయాలనిపిస్తుంది. అది వచ్చినా రాకపోయినా అందులో దిగాక ఇంకా అదే పని అనిపిస్తుందండి. వ్యవసాయం చేసే వాళ్ళు ఇంకొక పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా వరకు కూడా చాలామందికి. నేనైతే వ్యవసాయంలోకి అదంటే 5 ఏళ్ళు అయిందండి దిగి. అంతకుముందంతా నాకైతే అంతగా తెలియదు. అత్తగారి ఇంటికి వచ్చాక కూడా కొంతకాలము చేస్తూ ఉండేదాన్ని, కానీ సొంతంగా అయితే పెట్టలేదండి. అందరూ ఉంటారు కదా, అప్పుడు పొలాలలోకి అయితే వస్తున్నాను, కానీ పొలాలలోకి పోయేదాన్ని. అత్తగారింటికి వచ్చాక పనికి వెళ్ళేదాన్ని, అన్నీ చేసేదాన్ని అండి. కానీ సొంతంగా నా వరకు నేను పెట్టినదైతే 5 ఏళ్ళ నుంచేనండి. పెసరైతే ఇప్పుడు ఇది 2వ వేయడము. ఇంతకుముందు 3 ఏళ్ళ కిందట ఒక ఆటేసాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. అప్పుడైతే ఇంకా కొత్త పెసరకాయలేవు. పిల్లలప్పుడు ఒక్కొక్క కాయ ఏరుకొని తినేది కదా, అలాగ ఒక్కొక్క కాయ గెలుతుంటే ఇట్టేరు కోసేది అరిచేవారు మా వాళ్ళు. కానీ ఈసారి పర్లే, కొంచెం నేర్చేసుకున్నాను. ఇంకా ముందు కూడా కొంచెం డెవలప్ అవుతానులేండి, ఓకేనా. ఇదిగోనండి మన పొలం దగ్గరికి అయితే వచ్చినా. నెక్స్ట్ కాపు కూడా లైట్గా రెడీ అయింది చూడండి. అదిగో అక్కడెక్కడైతే వచ్చినాయి మళ్ళీ కాయలు కూడా. కానీ తొలి కాపు ఇంకా కొంచెం కొరవ ఉంది. ఆ కొంచెం కోసేసి మళ్ళీ ఒకసారి అయితే మందు కొట్టేసుకొని నెక్స్ట్ కాపు అయితే మొదలు పెడతామే, ఓకేనా. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోనండి ఈ పొలంలో ఈ కొద్దిగా పొలంలో అయితే కొరవ ఉన్నాయి, కోసేది ఇవి కొంచెంలో కొరవ అయితే ఉన్నాయి. ఇవి కొంచెం కోసేస్తే అది కంప్లీట్ అయిపోయినట్టండి. చూడండి గడ్డి జీలుగా అంతా ఎంత బాగుందో. గడ్డి జీలుగా అవి ఈ కాయలో ఎందుకు తీయలేదు అంటేనండి, మనకు చిన్నోడు ఉన్నాడు కదా, ఈ కాపు మళ్ళీ కాపు కోసేసి చిన్నోడిని ఈ కాయలో తొలేస్తే మేస్తూ ఉంటుందిలే అనేసి ఆ గడ్డి జీలగ అయితే అలాగే ఉంచేసానండి వాడి కోసం అయితే. గడ్డి జీలగ అయితే భలే ఉందండి. కాకపోతే ఇప్పుడు తోలుకొని వస్తే పూత అయితే తినేస్తుంది అనేసి తోలుకురావటంలే. ఈ కాపు అయితే కోసేసి మళ్ళీ కాపు కూడా కాయలు బాగానే వచ్చినాయండి. ఆ కాపు అయిపోతానే చిన్నోడిని అయితే ఈ చిన్న గొడ్డంలో అయితే వేసేస్తాను, పుష్టిగా వేస్తాడు, ఓకేనండి. ఇంక కొంచెం తొందరగా ఏరుకొని అయితే ఇంటికి వెళ్ళాలి, ఓకేనా. బాయ్. పొలం దగ్గర నుంచి వచ్చి అన్నం చేసుకుని తిని అలా కూర్చున్నానండి. అప్పుడే వచ్చేసాయి కోతులు వచ్చి మట్టేసంగా ఎన్నో 20 వచ్చేసాయండి. అన్నీ వచ్చి కుప్ప మీదకైతే వెళ్ళిపోయాయి. ఇంకా కాదులే వీటితోనే ఎండకైతే చిన్నగా కొట్టాను. అసలైతే అవి అయ్యాయండి, ఇంకా ఉంది కొట్టేది. ప్రస్తుతానికి ఒక వరుస కొట్టాను. అవి తూర్పాన్ని పెట్టి గోతానికి ఎత్తేసి మళ్ళీ ఒకసారి కొడదాంలే అనేసి తీసుకున్నానండి, ఓకేనా.